నాయకులు ఉంటే మేము చెప్పుకుంటాం మా గౌడు అని మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నారు. పాపం ఇందులో ఒక అన్న సోదరుడు కూడా ఉన్నారు, బ్లైండ్. ఆయన ఇప్పటిదాకా మాట్లాడిండు. కనీసం పీసీ మీడియా కూడా మా బాధ ఎవరికి చెప్పట్లేదు. మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే అన్న మాకు కవర్ అవుతుంది. మాలాంటి వాళ్ళు 10,000 మంది ఉన్నారు. అందరం కలిసి అవసరమైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎంని పెట్టి దగ్గరికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 10,000 మంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా కొంత బాధ మీతో షేర్ చేసుకోవడానికి ఉన్నారన్న. మీకు కొంచెం వాళ్ళతో మాట్లాడాలి. సార్ మేము నమస్కారం సార్. మేము హైదరాబాద్ విలేజ్ నుండి వచ్చాము. మేము ఒక కామన్ మ్యాన్ సార్. మాకు ఎటువంటి పొలిటికల్, నా పేరు చైతన్య సార్. నేను హైదరాబాద్ విలేజ్ నుండి వచ్చాను. చిన్న చిన్న జీవితాలు సార్, కామన్ మ్యాన్. మాకు ఎటువంటి సపోర్ట్ నా పేరు చదువుకి చదివించారు. అండ్ మా పిల్లలకి మేము అంతకంటే బెటర్గా వేయాలనుకుంటున్నాం. సో అట్లీస్ట్ ఒక బేస్మెంట్ వేసి పెడితే వాళ్ళు ఇంకా బెటర్గా చేసుకుంటారు. ఇట్లా ఈ స్టేజ్ మళ్ళీ స్పీకర్ పెట్టినట్టు పెట్టాను కూడా లేవు. ఎవ్రీథింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎన్ని ఉన్నాయి. హలో అటువంటిది ఈ ఒక తీసుకున్నప్పుడు మా పక్కన చిన్న నాలా మొత్తం అన్ని గేట్స్ ఓపెన్ చేసినా మా కాలనీ వరకు రాదు. ఆ వాటర్ మాకు ఏమి ఇబ్బంది కాదు. అటువంటిది ఆ టైంలో మేము తీసినప్పుడు ఒక 9 మీటర్ బఫర్ మాత్రమే ఉండేది. కానీ గవర్నమెంట్ మారిన కొద్ది, వాళ్ళ డెవలప్మెంట్స్ మారిన కొద్ది ఆ 9 మీటర్స్ 30 నుండి 50గా ఇలా మార్చి మమ్మల్ని బఫర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు మేము తీసుకున్నప్పుడు అట్లాంటి ఏమి లేదు. కొత్తగా వచ్చిన వాటికి మేము ఎలా బాధ్యత వహిస్తాం? తప్పు మారా? అన్ని కండిషనల్ ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్ అన్ని చేశాం కదా. ఒక కామన్ మ్యాన్ ఎట్లా పనిచేయాలి? మాకు రివర్పెట్ వాళ్ళు చేశారంటే మా ప్రాంతంలో మాకు అదే మీరు రివర్పెట్ తర్వాత బిఏరేకే వస్తాము. రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చి సర్వే చేయడం జరిగింది. పలానా ఇల్లు బఫర్లో ఉన్నాయని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గూగుల్లో ఏంటంటే చదువుతున్న వాళ్ళు బఫర్లో ఉన్నారు తెలిస్తే మేము కానీ ఏ క్షణంలో వస్తారు. ఇప్పుడు ఈ మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ సార్. ఆ బ్యూటిఫికేషన్ ఎంతవరకు ఎవరికి హెల్ప్ అవుతుందో తెలియదు సార్. మా కుటుంబాలు వాళ్ళ ప్రెస్టీజియస్ గా కావచ్చు ఆ ప్రాజెక్ట్. కానీ మా ఇల్లు, మా ఎమోషన్స్ निकल के रहना ना। ओके एक काम करो, आप थोड़ा इधर आ जाए तो पूरे कैमरा से उधर निकल जाओ. डिस्टर्ब हो रहा है, आप लोग उधर जाओ. इधर से उधर देखते बात करिए, ठीक है? ऑल ऑफ यू गो दैट साइड प्लीज. डोंट डिस्टर्ब देम. डोंट डिस्टर्ब देम. ఒక్క సెకండ్ అమ్మ, ఏమనుకోవద్దు. ఒక్క నిమిషం బాబు, డిస్టర్బ్ చేయకుండా కూర్చోబెట్టండి. వెనకబడి కుర్చీలు వేయండి. డోంట్ డిస్టర్బ్ దేమ్. అరే బాబు, ఎందుకురా ఇన్స్టాల్ చేస్తారు? కూర్చో. ఎవరైనా వస్తే కూడా పెట్ట వెనక కుర్చీలు వేసి కూర్చోబెట్టండి. డిస్టర్బ్ కానీ ठीक है, ठीक है, रहने दो. डोंट डिस्टर्ब. మేము గండిపేట సైడ్ నుంచే వచ్చామండి. ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ అయినవి. అంటే ఎఫ్టీఎల్లో ఏం లేదు మాది. ఈ బఫర్ జోన్ అంటున్నారు, మాకు అసలు తెలియదు. మేము ఇల్లు కట్టుకుని 27 ఇయర్స్ అయింది సార్. 27 ఇయర్స్ నుంచి మేము అన్ని లేఅవుట్లు, మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా ఉంది. ఏది ఆక్రమణలు లేవు, ఇంకోటి లేవు, ఏమీ లేవు సార్. అక్రమాలు లేవు, ఆక్రమణలు లేవు సార్, ఏమీ లేవు. లీగల్గా ఉన్నాం. గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు 27 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. మేడం మీరు వచ్చారు మా కాలనీకి మీరు. అయితే ఇప్పుడు సడన్గా ఇదేదో బఫర్ జోన్లో వాళ్ళని ఇల్లు తీసేస్తాము, మీ కూలగొట్టేస్తాం, రాత్రికి కూలగొట్టేస్తాం అనే మాటలు వింటుంటే, ఈ వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్. ఈ 27 ఇయర్స్ నుంచి మేము పడ్డ కష్టం సార్. మేము ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్.
మేము అంత ఆనెస్టీగా నిజాయితీగా మేము ఉన్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు? ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్? నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతోనే మా జీవితం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు 2 years 3 years అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం. ఈ హ్యాపీనెస్ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి? మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం? అది తోచట్లేదు మేడం. బాధపడద్దు, వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ. మిమ్మల్ని ఎట్లా కానిస్తాం, బాధపడొద్దమ్మా. తోచట్లేదు. మీ సహకారం కావాలి మేడం. సార్ మీ సహకారం కావాలి. మీరు మూసీ సుందరీకరణ చేయండి సార్, దానికి మేమందరం కోఆపరేట్ చేస్తాం. కానీ మా ఇళ్ళు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డును పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి? ఏం చేస్తారండి? మాకు మూసీ సుందరీకరణ చేయండి. అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి, నీళ్లు డీప్నెస్ పెంచండి, మూసీది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం, మీతోనే ఉంటామండి. అది సార్ ఇది మా ఆవేదన. ఎవరన్నా ఒక్కరు నిలబడి దగ్గర పోయి మాట్లాడండి. సంబడి హోల్డ్ ద మైక్. థ్యాంక్ యూ అండి. మేము ఈ హైదర్షా కోట్ విలేజ్ దగ్గర నుంచి వచ్చాము. థ్యాంక్ యూ మీ రాజకీయ నాయకులు కేటీఆర్, కేసీఆర్ అందరు థ్యాంక్ యూ వెరీ మచ్. పాదాభి నమస్కారాలండి. మేము ఎంతో కష్టపడి, నాకంటూ ఒక డిజబిలిటీ ఉంది సార్. మేము లోన్స్ ఎలా కడతామంటే ఎంత సిన్సియర్గా, ఒక్కసారి కూడా సిబిల్ స్కోర్ పడిపోకుండా అంత సిన్సియర్గా. మేమే విజయమాల్య అనుకున్నారా లేకపోతే ఇంకెవరో అనుకున్నాం, ఒక్కసారి కూడా మేము ట్యాక్స్ పే చేస్తాము, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాం, ఎవ్రీథింగ్ సిన్సియర్ సార్. మేము గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా కాదు, గవర్నమెంట్ ఎప్పుడు మోసం చేయలేదు. మేము మా దగ్గరకు వచ్చి నా సంగతి నేను చెప్తున్నా. ఫస్ట్ నేను ఎన్నాళ్ళు పని చేస్తానో కూడా నాకు తెలియదు. ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టేయడం. ఎందుకంటే నా కుటుంబం అప్పుల పాటు పడిపోకూడదు, నేనేమైనా అయిపోతే. ఓకే, ఆ విధమైన థింకింగ్లో నేను ఈఎంఐ కూడా ఫస్ట్ నా శాలరీ అంతా ఈఎంఐకి వెళ్ళిపోయింది సార్. ఓకే, మొత్తం ఈఎంఐకి వెళ్ళిపోయింది. వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ ప్రాపర్టీస్ అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం. మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని. మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఒక బ్యాంక్ ఆఫీసర్ కానీ, ఒక బ్యాంక్ అంటే టెక్నికల్ టీం ఉంటుంది కదా సార్, టెక్నికల్ టీం బ్యాంక్లోని వాళ్ళు టెక్నికల్ టీం అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తారు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అవన్నీ చూస్తారు. కరెక్ట్ లేఅవుట్ నెంబర్లో ఉందా లేదా అని చూస్తారు. ఒక లీగల్ అడ్వైజర్ ఏం చేస్తారు, ఆ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి. నాకు ఎస్బీఐ నుంచి లోన్ వచ్చింది. ఓకే, అంటే ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంకోటి లేదని అది మా నమ్మకం, గుడ్డి నమ్మకం. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక సాధారణ మధ్యతరగతిలో ఉన్న ఇన్నోసెంట్ కన్జ్యూమర్కి ఉన్న నమ్మకం ఎస్బీఐ. ఓకే, మేము ఈ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి, మంచిగా ఉంది ప్రాపర్టీ, చాలు ఇంకెంతకన్నా ఏం కావాలి, మేము ఏదో కొద్దిగా గొప్ప కట్టగలం, నా శాలరీ అంతా దానికి వెళ్ళిపోతుంది, ఇంకా నేనేం చేయగలను, హ్యాపీ కదా అని చెప్పి కొనేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థ అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారుల వ్యవస్థ ఫెయిల్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఒక టీపీఓ ఫెయిల్ అయ్యారు, టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యారు. ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు ఒక అన్యాయం చేయగలరండి, ఒక అక్రమం చేయగలరండి. ఇది వ్యవస్థ లోపం కదా. ఒక వ్యవస్థ లోపం వచ్చినప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి పేదలో ఉన్న పర్సన్కి ఎలా శిక్ష వేస్తారండి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో లేదా నార్త్ కొరియాలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా సార్? మేము ఎంత కష్టం చేసి సంపాదించుకున్నాం సార్ ఈ ఆస్తి, మా పిల్లల కోసం మేము చూస్తున్నాము, అంతేగాని మేము అన్యాయం చేయట్లేదు. మాకు ఇది మేము అక్కడి నుంచి కదిలేదు సార్. లేదు సార్, కావాలంటే మీకు ప్రభుత్వానికి మేము ఎగెనిస్ట్ కాదు, ఏ పార్టీకి మేము అదేవిధంగా మేము చేతులెట్టి అందరి కాళ్ళకి మొక్కేది ఒకటే. మాకు కావాల్సింది ఏంటంటే మీరు కావాలంటే రెగ్యులరైజ్ చేయండి, మళ్ళీ ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ ఏదో పెట్టండి, మళ్ళీ ఒక 2 lakhs 3 lakhs ఎంత పెడతారు కదా మీరు, 1.5 lakh పెట్టండి, అందరూ పే చేస్తారండి, అందరూ పే చేస్తారు. ప్లీజ్ దయచేసి నన్ను ఆపద్దు, అందరూ పే చేస్తారు. మీకు గవర్నమెంట్ కూడా సంపాదన వస్తుంది కదండి. మీరు బ్యూటిఫికేషన్ పెట్టి ఏం చేస్తారండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అక్కడ బిల్డింగ్లు మళ్ళీ కడతారంట. అంటే ఇక్కడ బిల్డింగ్లు లేపేసి ఇంకో బిల్డింగ్లు ఇదేంటి సార్? ఇది
ఎక్కడో అక్కడ అండి థేమ్స్ రివర్ అంట. ఆ థేమ్స్ రివర్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంతమంది జనాభా, ఇక్కడ ఎంతమంది జనాభా, ఒక హైదరాబాద్లో ఇన్ని వేల మంది, కోటి మంది ఉన్నారు జనాభా, ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వలేదు, ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి జనాలందరూ నిరుద్యోగులందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కోరండి. సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అవుతుంది, అది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇంకెక్కడ ఎక్స్పాండ్ అయిపోతారండి, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఉన్నది కోల్డ్ చేసి ముందు పెట్టాలి కదా రూల్స్. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు రూల్స్ ముందుగానే చెప్తారు వెబ్సైట్లో, అవునా కాదా? అలాంటప్పుడు ముందుగా అది హ్యాక్ అయిందంటే అది వ్యవస్థ లోపం కాదా? దాన్ని కన్జ్యూమర్కి వేస్తారా శిక్ష? ఒక బిల్డర్, ఒకసారి సార్ ప్లీజ్ నన్ను మాట్లాడండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు కూర్చోండి, మీరు అందరు బిజీగా ఉన్నారా, కూర్చోండి, నేను చూసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అన్న, మేము 93లో మా ఫాదర్ అక్కడ ల్యాండ్ కొన్నారు. 2003లో ఇల్లు కట్టుకుని అప్పటి నుంచి అక్కడ ఉన్నాం. మేము అప్పుడు మేడం అక్కడికి వచ్చినప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్కి దానికి అక్కడంతా మేము వెనకాల ఉంటుండే ఆ టైంలో. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి అన్ని లీగల్ చెక్ పాయింట్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాము. బ్యాంక్ లోన్లు తీసుకున్నాము. అలాగే ఇప్పుడు అందరూ చెప్పిన పాయింట్స్ అవి కూడా అన్నీ తీసుకున్న తర్వాత సార్ మాది మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నాం. ముందు ఫాదర్ తీసుకున్నారు, తర్వాత నేను లోన్ తీసుకుని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకున్నాను. 40 lakhs పైన ఉంది సార్ నా లోన్. సో ఇప్పుడు అది కట్టుకుంటూ అది ఇంకా ఈఎంఐలే కడుతున్నాము. సడన్గా ఈ బఫర్ జోన్ లిమిటేషన్ పెంచేసి మేము 93లో తీసుకున్నప్పుడు అసలు ఎఫ్టీఎల్ లిమిట్సే లేవు సార్. తర్వాత 2002లో వచ్చినాయి, తర్వాత 2012లో వచ్చినాయి. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి వీటన్నిటిని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేసి పాత వాటికి అన్నిటికీ కూడా అప్లై చేస్తామంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో మా వైఫ్ మా అమ్మ రోజు ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేడం ఉన్నారు కదా, सभी को नमस्कार। मैं आर्मी पर्सन हूँ। मैं आप लोग को तो मालूम है कि आर्मी वाला कैसे जीता है, किस हाल में जिया है। कारगिल लड़ाई लड़के संसद भवन का था, वहाँ पे भी लड़के वो लोग तो कारगिल जेंट्स तो वहाँ रहते, लेकिन लेडीज़ कैसे जीती है छोटे छोटे बच्चे लेके, वो तो मालूम ही है ना। तो उस पूरे ज़िंदगी का कमाई मैं यहाँ घर में लगा दी, वो भी पूरा जांच पड़ताल होने के बाद 3 महीने लग गए थे पूरे पेपर के जांच में। तो मेरा घर अनलीगल कैसे है, लीगल ही है ना। उस टाइम परमिशन नहीं देना, हमारे पास पानी बिल है, बिजली बिल है, टैक्स है, हाउस लोन है, सब मैं दे रही हूँ। यहाँ पूरी ज़िंदगी का कमा दे के छोटे छोटे बच्चे को लेके मैं यहाँ शिफ्ट हो गई। सुने कि हैदराबाद बहुत अच्छा है, इसलिए मैं यहाँ आई कि हमारे बच्चे का भविष्य अच्छा बनेगा पढ़ के। और हमारी पोस्टिंग यहाँ आई, तभी हमारा ये हैदराबाद नसीब में आया। उसके बाद आज हमें कहते हैं कि ये इनलीगल है। ये कैसे इनलीगल है? इनलीगल होता तो उसी टाइम हमें नहीं देना था। 3 महीने पेपर पूरा छानबीन, LIC लोन दिया है हमारा, हम पूरे ज़िंदगी में टैक्स पे किए हैं। अभी हाउस टैक्स पे कर रहे हैं, बिजली बिल, घर का बिल, कितना मुश्किल से हम लोग बच्चे को पढ़े। पूरी जनता, सभी के पास मुसीबत है, मेरे पास नहीं है, सारे के पास मुसीबत है। सारे छोटे छोटे बच्चे लेके, ये मेरा मुसीबत नहीं है, हम सबका मुसीबत है। तो आज जो कह रहे हैं कि हमारे मुसीबत का हम सौंदर्यकरण करना है, उसके लिए करना, उसके लिए मैं नहीं करूँ, उसके लिए भी सपोर्ट करती हूँ। लेकिन बट इतनी जो जनता है उसको घर से, किसी को घर से बेघर नहीं करना है, यही हमारी पर्पस है और कुछ भी नहीं है। आप लोग से यही हेल्प मैं चाहती हूँ। थैंक यू। సార్, మేడం చెప్పినట్ల ఇక్కడ చాలా బాధపడుతున్న వాళ్ళు ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు. మేము చెప్పలేకపోతాము, ఎక్స్ప్రెస్ చేయలేకపోతాము. సార్, నా పేరు కమల్ కిషోర్ నాయుడు అండి. I have lived in UK for 10 years. I have seen things. I understand how London is operating and the administration there. We have come to India to have a better life, to, get more opportunities, bring more opportunities to India, bring some employment here. I'm a MD of an IT company here, and we built a house around 10 years back. We did our due diligence. The Hydra Commissioner is saying, have you done your due diligence or not? We have done our due diligence. Do you think the 10,000 people sitting here don't have a knowledge of what is due diligence? They all do. They are all educated. I have a double master's.
I understand how due diligence is done. If the standards change over time, after 10 years, should the common man suffer? Should the prospect not retrust? Exactly, sir. Right? That's the point. You want to make some changes? We are up for development. We want to continue supporting development across Hyderabad. Hyderabad has got an image, and we want to improve it. We want to be the contributor to this image, right? But not in this way. You destroy our houses, you destroy our families, you destroy our children's education and their future. You pull us down by 2 strata. We have come to a stage by hard work of our parents and ourselves, right? We put in 15 years each. My parents have, spent hundreds and thousands of rupees for our education. We have spent so much of money for our children's education. We have become a middle class income family now. You're pulling us down to a lower middle class family. Is that development? Is that the development of the 10,000 people or 50,000 people that you're talking about? And I have a question for Mr. Rahul Gandhi as well, through this medium. You talk about constitution. What kind of a law that you're following today? Is that a legal process? Why is there no transparency? Okay? How do you want to operate in a state like Telangana, and expecting that you will win in Maharashtra and Haryana now? Okay? We are going to spread this message across this country. We're not going to stop here. Thank you. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం వచ్చి సార్, నా పేరు శ్రీదేవి సార్. మా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ అవసరం. తర్వాత ఓకేలే, ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు. ఈఎంఐ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదని బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి. అండ్ మోరోవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఒక అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకు చెప్తున్నాం, మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి. తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి. మనం ఉంది చాలా, మన దగ్గర ఉంది. అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి. బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా అండి, లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేస్తుంది. చిన్న పిల్లలండి, నాకు భయంగా ఉందండి. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. गुड मॉर्निंग सर, थैंक यू सर. मेरा नाम मोहम्मद अय्यूब है सर. हम लोग यहाँ से विशाल नगर से आए हैं, विशाल नगर कॉलोनी, हैदर शाह कोट, बडलागुड़ा जागीर. मोहम्मद अय्यूब सर. एक ही क्वेश्चन है सर, ये मूसी रिवर ब्यूटिफिकेशन अगर ये टूरिज्म के लिए है, ये डेवलपमेंट के लिए है सर, सिटी के बाहर छोड़े होने से बहुत सारी जगह सर, इट इज़ लाइक फ्रॉम विकाराबाद टू टिल इट्स मर्ज विद द कृष्णा रिवर सर. हैदराबाद छोड़े होने से बहुत सारी जगह है जहाँ पे कई घर भी इफेक्ट नहीं हो रहे. इट्स अ हम्बल रिक्वेस्ट फ्रॉम ऑल ऑफ अस सर. हैदराबाद के एरिए को हम जैसे लोग होंगे, हमारे से बहुत सारे जो है जो लीगल नहीं है, लीगली वहाँ पर रह रहे हैं सर, इलीगल नहीं है. और मीडिया में इलीगल एनक्रोच बोल के इतना हार्म कर रहे कि इमोशनली बोलते हैं ना कि ब्लैकमेल जैसा है सर वो. और हम लोग की रात में नींद नहीं आ रही, खाने के लिए भी कुछ नहीं है सर, अलग से नहीं उतर रहा है. तो एक रिक्वेस्ट ये है कि आपको अगर टूरिज्म भी बढ़ाना है सर, सिटी के बाहर इतनी सारी जगह है. मूसी सिर्फ हैदराबाद में नहीं है सर, इट्स फ्रॉम विकाराबाद टिल इट मर्ज विद द कृष्णा. सो हैदराबाद हो के बाद में से वहाँ पे जहाँ पे जगह बहुत सारी जगह हैं वहाँ पे करिए सर. और एक चीज़ से वेस्ट टैंक वगैरह है. मैं KTR का एक इंटरव्यू देखा था, KTR सर का.
he was saying that almost more than 90% sewage water treatment is almost we have reached. अगर ये गवर्नमेंट हमारी आती तो हम 100% भी कर लेते थे सर. जब 90% से ज़्यादा सेवेज वाटर कन्वर्ट हो गया है, वी हैव लेफ्ट ओवर ओनली फ्यू परसेंटेज दैट कैन बी अचीव आउटसाइड ऑफ द हैदराबाद. हैदराबाद के बाहर निकल के जितना भी मूसी रिवर का एरिया है उसको कवर करिए सर, कवर करके उसको ब्यूटिफाई करिए. आप गुजरात में है, सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है, में है सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है तो सिटी के बाहर है, गुजरात के बीच नहीं है. तो जैसा टूरिज्म है जाते सर, वो लोग बहुत जगह जाते हैं. आप होना है तो आप उनको टूरिज्म के हिसाब से दीजिए, लेकिन हमारे घर को रह के मत करिए सर प्लीज़. थैंक यू सर. आप लोगों को देर हो रहा है, 6:37 तक क्यों आए, कब तक बात करते हैं, आपका मर्जी. हम तो सुनने के लिए तैयार है, लेकिन आपको घर पे जाना है, आपको भी काम करते సార్ నమస్కారం. నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోట్. డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోట్. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, హైదరాబాద్, మధురానగర్, కుకట్పల్లి. దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. లోన్స్ తీసుకున్నాం, 88 lakhs లోన్స్ ఉన్నాయి మా మీద. ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు. టీవీలలో ఎంక్రోచెస్, అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి. అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము? మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది. మేము అక్రమ కట్టుదారులం కాదు. మాకు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరు వచ్చి మనం కొన్నారండి. వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి. అప్పుడు మా సంగతి ఏంటండి? ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి? పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలు కొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి? స్కూల్ జాయిన్ చేసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి? వీరు వేరే కాలేజ్లలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడతాం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలండి? ప్రతి ఒక్కరి గురించి ఆలోచించింది సార్. మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు. ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి. ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్. మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి. మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరికి వచ్చాం, కేటీఆర్ భవన్కి వచ్చాం మేము. ప్లీజ్ సేవ్ అస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీ, మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు, మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి. మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసాలని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకి వెళ్తే డెవలప్మెంట్ సార్, పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంతమంది కుటుంబాలని మేము ఉన్నాము, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం, మీరు బాధపడకండి సార్. వాళ్ళందరూ ఉన్నారు, దిల్ టేక్ కేర్. నిజం అసలు మా హౌసెస్ అనేది డిస్టర్బెన్స్ లేదు అసలు. యాక్చువల్గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు, ఒక్క హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండానే ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు? అట్లా మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు, అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో అల్లికి. హరిశన్నరావు గారికి నమస్కారం సార్. ఇది మేము ఒక 2-3 months నుంచి సఫర్ అవుతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే సార్, ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ చేస్తాము, మీది ఇదే ఉంది ఇది ఉందని పెట్టేస్తే భయభ్రాంతాలు కూడా. నిన్నటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే
ఆఖరి అంతకుముందు చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది. అప్పుడు అసలు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ఏం అసలు హాని కాలేదు. అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు, అంత సాటిస్ఫై అయింది. ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి ఆ డైవర్ట్ చేయడానికి ఒక 6 months నుంచి ఒకటే స్ట్రోలింగ్ హైడ్రా కూలగొచ్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా? ఒకటి చెప్పండి. బేసిక్గా ఇప్పుడు కూలగొచ్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు. ఒకటి ఏదన్నా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము. అది ఏ మానవతతో మాట్లాడుతున్నాడు. నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి 5 అన్నప్పుడు చెల్లించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మినిస్టర్కి ఇచ్చుకుంటా వార్నింగ్ లాగా ఇస్తున్నాడు సోషల్ మీడియాలో, మీరు ఎవరన్నా చేస్తే బాగుండదని. అంటే మానవ హక్కులకు మాకు సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు? ఇప్పుడు మేము భయభ్రాంతులకు కొనవలసిన అవసరం ఉంది. మాకు నైట్ వరకు ఏం దిక్కుతూచిన స్థితిలో మార్నింగ్ శ్రవణ అన్న కన్వీనర్ అన్నతోటి మేము కన్విన్స్ చేసుకొని 5:30 నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం. నైట్ 2 గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి? మాకు అవసరం ఏముంది? డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి, బిల్ట్ అయినాయి, మాకు తెలుసు ఆల్రెడీ. అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, లోయర్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏమన్నా బెనిఫిషియర్ అవుతారు. ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడున్న వాటర్కి మన సంబంధం ఉంటుందా అండి? అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మూసీ దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకు కూడా నడుస్తాడా? కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దామని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మా ఇంటి పక్క. థ్యాంక్ యూ అండి. సో అందరికీ నమస్కారం. సో మీ అందరి మాటలు వింటుంటే మాకు కూడా చాలా బాధ